करप्शन हर प्लेसेस ऑफ वर्शिप पे होता है, लेकिन आपको यही मंदिर मिला है। రాముడి గుడి నుంచి కోట్ల రూపాయల దోపిడీ ये वायरस जो है अब भाजपा को खा जाएगा। దేశమంతా షాక్ లో ఉంది. For 500 years you have struggled, and in 1 year people have successfully caused a 200 crore scam. ప్రతిసారి ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు కొన్ని రోజులు డిస్కస్ చేస్తాం, దాని తర్వాత మర్చిపోతాం. కానీ మనం ఎప్పుడైనా అసలైన ప్రాబ్లం ఏంటో ఆలోచించామా? There is a company called L&T that they will construct this temple free of cost. No, 2100 crores was spent on construction of this temple. మన అడిగే క్వశ్చన్స్ అన్ని ఒకటే, దొంగలెవరు, ఎలా జరిగింది, పట్టుకున్నారా అని అడుగుతాం. కానీ ఇలా మళ్ళీ జరగడానికి కారణాలు ఏంటో సీరియస్ గా ఎప్పుడైనా ఆలోచించామా? మన యాన్సిస్టర్స్ టెంపుల్స్ ని కేవలం పూజ కోసం కట్టలేదు. టెంపుల్ అంటే ఒక కమ్యూనిటీ సెంటర్. భక్తుడు హుండీలో డబ్బులు వేసేది దేవుడి కోసం కాదు, దేవస్థానం అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న ఈకో సిస్టమ్ బాగుపడాలని. అప్పట్లో టెంపుల్స్ ని లోకల్ కమ్యూనిటీస్, ప్రీస్ అండ్ ధర్మకర్తలు చూసుకునేవారు. అప్పట్లో రాజులు సాయం చేసేవారు, కానీ రోజు అడ్మినిస్ట్రేషన్ లో ఇంటర్ఫిరెన్స్ ఉండేది కాదు. ఎందుకంటే టెంపుల్ ని ఎవరు నడిపిస్తున్నారా అనేదే టెంపుల్ ఎలా ఉంటుందో డిసైడ్ చేస్తుంది. తర్వాత గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. సపోర్ట్ చేసే వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటి? ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, ఫండ్స్ సేఫ్ గా ఉంటాయి అండ్ అందరికి ఈక్వల్ యాక్సెస్ దొరుకుతుందని. థియరీలో ఇది కరెక్ట్ గానే అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్ గా మనం ఏం చూస్తున్నాం? విఐపి దర్శన్స్, ప్రోటోకాల్ కల్చర్ అండ్ కరప్షన్ అలిగేషన్స్. ఇవన్నీ ఎందుకు కంటిన్యూ అవుతున్నాయి? నా అబ్జర్వేషన్ ఏంటంటే సిస్టమ్ ఏదైనా సరే ట్రాన్స్పరెన్సీ వీక్ అయితే కరప్షన్ కి ఆస్కారం ఉంటుంది. టెంపుల్ ని నిలబెట్టేది కాంక్రీట్ కాదు, భక్తుల నమ్మకం. మరి ఆ నమ్మకమే వీక్ అయితే మన టెంపుల్స్ ని ఎవరు కాపాడతారు?